అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ అయితే మనం శొంఠి బెల్లం తయారు చేసుకుందాం. శొంఠి తెలుసు కదండి ప్రతి ఒక్కరికి, డ్రై జింజర్ అనమాట. మనకి ఇది కిరాణా షాపుల్లో, డీమార్ట్లో మనకి ఎక్కడైనా చిక్కిద్ది అనమాట. సో మనం దీంతో అయితే పాతకాలం నాటి ఒక ఆయుర్వేదం ముందనమాట శొంఠి బెల్లం అయితే తయారు చేసుకుందామండి. సో మనమైతే ఈ శొంఠి బెల్లం తయారు చేసుకునే ముందు ఇంత శొంఠి అయితే తీసుకోవాలండి. కొంచెం ఇది మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా నానపెట్టాలండి. అప్పుడు చూడండి కొంచెం వాటర్లు అనేవి కొంచెం ఏదైనా డస్ట్ ఉన్న దీనికి మొత్తం పోయిద్దనమాట. కొంచెం ఇది బాగుంది. లేకపోతే కొన్ని ఏంటంటే కొంచెం బ్లాక్గా ఉంటాయి. వాటిని ఏంటంటే కొంచెం చాకుతోటి క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్గా ఆ బ్లాక్ అంతా తీసేసేయాలన్నమాట. ఇదైతే చాలా బాగుందన్నమాట. మనకి ఎటువంటి బ్లాక్ కానీ ఏమీ లేదు. చాలా అంటే చాలా క్లియర్గా ఉందన్నమాట. సో ఈ శొంఠినైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా వాటర్లో నానపెట్టాలండి. తర్వాత ఆ వాటర్ని పారబోసేయాలి. ఇంకొంచెం వాటర్ వేసి ఒకసారి కడిగేయాలి. ఇంకొంచెం వాటర్ వేసేసి మంచిగా కడగాలన్నమాట దీన్ని. కడిగేసాం కదా శుభ్రంగా దీన్ని. సో దీన్ని అయితే ఇలా దోశలు వేసుకునే ప్యాన్ అయితే ఉండిద్ది కదండి, ఇది కొంచెం హీట్ అయితే చేయాలన్నమాట. మంచిగా హీట్ చేయాలి. మనం ఇందాక కడిగి పెట్టుకున్న శొంఠి అయితే ఉంది కదండి, అది చిన్న చిన్న తుంపుల కింద చేసుకొని ఇలా పెట్టేయాలన్నమాట. ఈ శొంఠిని చిన్న చిన్న తుంపుల కింద చేసి ఇలా కొంచెం హీట్ చేసుకోవాలి. శొంఠిని కొంచెం ఇలా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకోవాలండి. రెండు వైపులా కొంచెం మంచిగా కాలేటట్టు, మాడినట్టు వస్తుంది కదండి. సో అలాగా చేయాలన్నమాట. మీకు ఎంతమందికి ఈ శొంఠి బెల్లం తెలుసో నాకైతే కామెంట్ చేయండి. ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి అనమాట. పొట్టలో ఇటువంటి నులుపురులకు కానీ, పిల్లలకి ఆకలి వేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇది చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో ప్రతిరోజు పొద్దున్నే కనుక ఇది తీసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. పిల్లలకి ఆకలేస్తుంది, మందం చేయదు. ప్రతి ఒక్కరికండి, పెద్దవాళ్ళకి కూడా బాగా పనిచేసిద్ది అనమాట. మేమైతే మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు మాకు ఇలాగే చేసి పెట్టేవాళ్ళు అనమాట. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. చూడండి కలర్ అయితే మారుతుంది చూడండి, ఇలా కొంచెం బ్లాకిష్గా వచ్చేదాకా కొంచెం కాల్చుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ. మన శొంఠి అయితే మంచిగా కాలిపోయిందండి. చూడండి ఎలా బ్లాక్గా వచ్చిందో. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి, ఆ తేమ అనేది లేకుండా ఇలా అయితే కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకుంటే ఏంటంటే ఈ శొంఠిలో ఉండేటువంటి ఇందాక నానబెట్టిన తేమ అనేది మొత్తం లేకుండా ఉండిద్ది అనమాట. అలా అయితే ఒక 10 days నిల్వ ఉంటుంది అనమాట. ఇలా అయితే మన శొంఠి అయితే పర్ఫెక్ట్గా వేగిందనమాట. చూడండి ఒక మందపాటి దోశల ప్యాన్లోనే తీసుకోవాలన్నమాట. ఏదైనా పలచగా ఉండేది అయితే ప్యాన్ మాడిపోయింది. ఇదైతే కొంచెం ఎక్కువసేపు మాడపెడతాం కాబట్టి ఏం కాకుండా ఉంటుంది. ఇలాంటి ఐటమ్ తీసుకొని కాల్చండి అనమాట వీటిని. ఇవి కొంచెం చల్లారి పెడదామండి. గ్యాస్ ఆఫ్ చేసి. మన శొంఠి అయితే చల్లారిపోయిందండి. వీటిని అయితే మనం ఇప్పుడు కొంచెం ఇలాగే మిక్సీలో వేస్తే మెదగవు కదండి. సో వీటిని అయితే కొంచెం గట్టిగా ఉండే ఈ రోకలది ఉంటుంది కదా, ఇలా కొంచెం చితకొట్టాలన్నమాట.
శొంఠినైతే ఇలా కొట్టాలండి. ఇలా అంటే ఇది లావుగా ఉంటుంది కదా, మనం శొంఠి బెల్లాన్ని మనం మిక్సీలో వేసుకుందాము. మిక్సీ పడదాం మెత్తంగా. మిక్సీ అయితే పట్టేసాను, చూడండి ఎంత మెత్తగా ఉందో. దీన్నైతే ఇలా ఇదిగోండి, ఇలా పీచులుగా ఉంది కదా, దీన్నైతే మనం వడకట్టేద్దామండి, జల్లెడ పట్టేద్దాం. చూడండి ఎలా అయితే వస్తుందో జల్లెడ పడుతుంటే. సో మెత్తగా పొడి అయితే కింద దిగిద్దండి, కొంచెం ఇలా పీచులుగా ఉండేది ఏంటంటే పైకి ఉండిపోయిద్ది అనమాట. అప్పుడు మనం ఈజీగా తినటానికి బాగుంటుంది అన్నమాట. ఇలా ఇక చూడండి, మనం ఇలా జల్లెడ పడితే మనకి ఇలా పీచు పదార్థం వస్తుంది అనమాట. సో ఇదైతే పిల్లలు తినడానికి ఇలా అయితే జల్లెడ పట్టుకుందామండి. ఇక చూడండి, ఇలా జల్లెడ పడితే మనకి పీచు పదార్థం వస్తుంది కదా, ఇది పిల్లలు తినడానికి ఇష్టపడరు అనమాట. సో మనం ఇలా జల్లెడ పట్టుకుంటే పైకి వచ్చేసిద్ది. ఆ మిగిలిన పిండితో అయితే మనం తయారు చేసుకోవాలి. చూడండి పీచు పదార్థం అయితే ఎలా వచ్చిందో, ఇదంతా పేస్ట్ అనమాట, పడేసేయాలి. చూడండి మనకి మెత్తని పొడి అయితే, శొంఠి పొడి అయితే వచ్చిందనమాట. మనం దీన్ని చారులో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేయాలి. మిక్సీలోకి తీసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి, మనకు సరిపడేంత అండి. ఎందుకంటే ఇదైతే ఉత్తి శొంఠి అయితే చాలా అంటే చాలా ఘాటుగా ఉండిద్ది, ఎవ్వరు కూడా తెలియరనమాట. సో మనకి ఇలా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట తినడానికి కూడా. సో మనం ఇప్పుడైతే మిక్సీ కొట్టేద్దాం. చూడండి ఇప్పుడు బెల్లంతో మిక్సీ కొట్టాం కదా, ఉండలాగా అయితే రాలేదండి. మనం ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు, తక్కువ బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఉండలాగా రావాలంటే, లేదు ఇలాగైనా ఒక 2-3 స్పూన్లు వాటర్ కలిపేసుకొని అయినా తినవచ్చు. లేదు మాకు ఉండల్లాగే కావాలి అంటే మనం ఏంటంటే దీంట్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ నెయ్యి యాడ్ చేసుకొని ఉండలుగా అయితే చుట్టుకోవాలి. చూసారు కదండి, ఇదే శొంఠి పొడి అనమాట. శొంఠి బెల్లంతో చేసే పొడి. దీన్ని ఉండలుగా చుట్టుకోవచ్చు, ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక గాజు డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే రోజు పొద్దున్నే పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా సరే ఒక చిన్న టీ గ్లాస్లో ఒక 2 స్పూన్లు వాటర్లో ఈ పొడి వేసుకొని తాగితే చాలా మంచిది. అలాగే పాలల్లో కూడా కలుపుకోవచ్చు అనమాట. శొంఠి పాలు ఎప్పుడైనా జలుబు చేసిన, దగ్గుగా ఉన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇలా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు.